రొయ్యల పెంపకం తర్వాత అత్యంత లాభాలు తెచ్చిపెట్టేవి పీతల పెంపకం. వీటిని పెంచడం గతంలో కొంచెం కష్టమైన పని అయినా ఇప్పుడు ఆధునిక పద్ధతిలో ఆక్వా సాగు చేస్తున్నారు. పీతలకు ప్రత్యేకంగా తయారు చేసి బాక్సుల్లో ఉంచుతారు. ఈ బాక్సుల్లో పీతల పెంపకం కారణంగా పీతల పెరుగుదల గమనిస్తూ వాటికి ఆహారం పెట్టేందుకు వీలుంటుంది. తద్వారా వీటి దిగుబడి కూడా మంచి లాభసాటిగా ఉంటుంది. పీతలు ఎక్కువగా గోదావరి పీతలను ఎక్కువ ఇష్టపడుతుంటారు గోదావరి వాసులు. ఎందుకంటే గోదావరి స్వచ్ఛమైన వాటర్లో నుంచి పీతలు మనుగడ సాగుతుంది కాబట్టి గోదావరిలో పీతలకి మంచి రుచి, మంచి డిమాండ్ కూడా ఉంటుందంటున్నారు. ప్రస్తుతం పీతల పెంపకం పీతలు విక్రయిస్తూ లాభాలు పొందుతున్నారు. పీతల్లో ఎన్ని రకాల పీతలు మన దగ్గర ఒకటే రకం? ఏం పీతలు అయ్యి? గోదావరి మండ పీతలు అంటారు. ఎలా ఉంటాయి? దీని కాస్ట్ ఎలా ఉంటాయి? ₹250. దండ అంటే ఎన్ని వస్తాయి? 10 ఉంటాయి. ఒకటి 250 అమ్ముతారు మీరు. పీతలు బాగుంటాయి తింటాకి? గోదావరి కన్నా సముద్రం బాగుంటాయి? గోదావరి బాగుంటాయి? గోదావరి పీతలే బాగుంటాయి. ఎందుకు అంత రుచి వస్తాయంటే గోదావరికి? ఎప్పుడు నుంచి చేస్తున్నాను ఇప్పుడు ఇది? ఎంత పెడతారండి పెట్టుబడి వీటి కోసం? ఎంత వస్తుంది మామూలు మీకు? అంటే కనీసం ఒక 5,000 వస్తుందా మీకు? పీతలు దొరుకుతాయి బాగా? ఇప్పుడు దొరుకుతాయా? ఇప్పుడు పీతలు మరి వర్షాకాలంలో దొరుకుతాయి పీతలు? ఇప్పుడు వర్షాకాలంలో ఎప్పుడు పీతలు దొరుకుతాయి. బాగుంటాయి, టేస్ట్ బాగుంటాయి. ఉపయోగాలు అంటే తెలుస్తుంది పీతల వల్ల? తింటే దేని వల్ల బాగుంటాయి? కానీ పీతలు బాగుంటాయి. చెప్పన్నా పర్వాలేదు. 2 మొక్కలు చెప్పు, ఎక్కువ అక్కల. 2 మొక్కలు చెప్పు, ఎక్కువ అక్కల. నేను ఏం చెప్తున్నా చెప్పు. 2 మొక్కలు